హాయ్ నమస్తే రైతు మిత్రులారా, మన అగ్రిఫామ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన మొదటి వీడియోలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఇచ్చే మాచర్ల గొర్రెల పెంపకం మరియు దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 50% సబ్సిడీ గురించి తెలుసుకుందాం. ఎలా పొందాలో తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా మాచర్ల గొర్రెలు అంటే ఇవి ఈ జాతి పుట్టుక విస్తరణ ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా మాచర్ల ప్రాంతం దీని ముఖ్య స్థావరం. ఏపీలో ఎక్కువగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలతో పాటు తెలంగాణలో నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. వీటికి స్థానికంగా గుక్కల జాల గొర్రెలు అనే పేరు ప్రత్యేకంగా కూడా పిలుస్తారు. ఇటీవల ఐకార్ ద్వారా ఈ జాతి అధికారికంగా గుర్తింపు పొందింది. ఇవి ఎట్లా ఉంటాయంటే ఈ గొర్రెలు గుర్తుపట్టడానికి ఇవి తెలుపు రంగు శరీరాన్ని కలిగి ఉండి ముఖం, కాళ్ళు, శరీరంపై పెద్ద నలుపు లేదా గోధుమ రంగు మచ్చలు కలిగి ఉంటాయి. ముక్కు భాగం కొద్దిగా వంగి ఉంటుంది. పొట్టేళ్లకు కొమ్ములు ఉంటాయి. గొర్రెలకు సాధారణంగా కొమ్ములు ఉండవు. వీటికి మాంసం దిగుబడికి ఇది పర్ఫెక్ట్ బ్రీడ్ అని చెప్పచ్చు. నెల్లూరు జాతి కంటే ఇది వాతావరణ పరిస్థితుల్లో కూడా మెరుగైన ప్రదర్శన ఇస్తుంది. సాధారణంగా పొట్టేళ్ళు వచ్చేసి 40 నుంచి 70 కిలోల వరకు కూడా పెరుగుతాయి. తట్టుకునే శక్తి వీటికి మిగతా వర్షాభావ పరిస్థితులు, ఎండ తీవ్రత ఉన్న పొడి వాతావరణానికి రోగనిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. జాతి ప్రత్యేకత రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడం. ఈ గొర్రెలను అందుకే ఇప్పుడు ఈ గొర్రెల పెంపకం మన చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా మన ముందుకు తీసుకువచ్చింది. అంటే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కొత్తగా వ్యాపారం ప్రారంభించే యువతకు ఈ పథకం ఎలా ఉపయోగపడుతుందంటే పశుగ్రాసం, గొర్రెలు, మేకలు మరియు పౌల్ట్రీ రంగంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉపాధి కల్పించడం కోసం ఈ పథకం మెయిన్ ఉద్దేశం. నిరుద్యోగ యువత గురించి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఇది నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచి తీసుకువచ్చిన ముఖ్యమైన పథకం NLM స్కీమ్. ఈ సబ్సిడీ అనేది ఇప్పుడు మనం గొర్రెలకు కాకుండా పశుగ్రాసం అంటే సైలేజ్ పెంచుకోవడానికి, మేకలు, గొర్రెలు, పౌల్ట్రీ రంగంలో కూడా ఈ స్కీమ్ ద్వారా సబ్సిడీ అనేది రావడానికి ఉపయోగపడుతుంది. ఈ సబ్సిడీ వివరాలు వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం మొదటగా మనం గొర్రెల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి గొర్రెలకు వచ్చేసి 50% బ్యాక్ ఎండెడ్ క్యాపిటల్ సబ్సిడీ అందిస్తుంది. 50% అంటే ఇప్పుడు ఎట్లా అంటే యూనిట్ సైజుల ఆధారంగా సబ్సిడీ ఉంటుంది. చిన్న యూనిట్ అనుకో 100 గొర్రెలు, 5 పొట్టేలు గరిష్టంగా 10 లక్షల వరకు సబ్సిడీ ఉంటుంది. మధ్యస్థ యూనిట్ ఉంటుంది 200 గొర్రెలు ప్లస్ 10 పొట్టేలు, దీనికి 20 లక్షల సబ్సిడీ అందిస్తుంది. 500 గొర్రెలు ఉన్నాయనుకో 25 పొట్టేలు, దీనికి గరిష్టంగా 50 లక్షల వరకు సబ్సిడీ ఉంటుంది. దీనికి ముఖ్యంగా ఉండే అర్హతలు NLM స్కీమ్కు మనం అప్లై చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏంటి అంటే సంత లేదా లీజు భూమి అయి ఉండాలి. మినిమం 6 నుంచి 7 ఎకరాల వరకు ఉండాలి భూమి. గొర్రెల పెంపకంలో కనీస అవగాహన లేదా శిక్షణ కలిగి ఉండాలి. అంటే మనం గొర్రెల పెంపకం గురించి శిక్షణ పొందిన సర్టిఫికేట్ కలిగి ఉండాలి. మరియు ప్రాజెక్ట్ రిపోర్ట్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. DPR ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. అంటే మనం బ్యాంకులో శాంక్షన్ లెటర్ లేదా బ్యాంకు గ్యారంటీ లెటర్ కూడా ఉండాలి. దరఖాస్తు ఎట్లా చేసుకోవాలంటే మనం అధికారిక పోర్టల్ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఉంటుంది. ఎటువంటి ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు.
మనం ఎన్ఎల్ఎం స్కీమ్ దరఖాస్తు ప్రక్రియ చేసుకోవడానికి ముఖ్యమైన స్టెప్స్ తెలుసుకుందాం. ఇందులో అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, భూమి పత్రాలు, గొర్రెల షెడ్ నిర్మించడానికి స్థలం సంబంధించిన భూమి పత్రాలు, రిజిస్ట్రేషన్ కాపీ, ఒకవేళ లీజు అయిందనుకో 10 నుంచి 15 సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ అయి ఉండాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ అత్యంత ముఖ్యం. ఇందులో షెడ్ నిర్మాణం, మాచర్ల గొర్రెల కొనుగోలు ఖర్చు, మేత ఖర్చు మరియు రాబడి వివరాలతో కూడిన సమగ్ర నివేదిక ఉండాలి. ఈ డిపిఆర్ను చూసే మనకు బ్యాంకు లోన్ ఇవ్వడానికి ముందుకొస్తుంది. బ్యాంకు ఖాతా పాస్బుక్ లేదా క్యాన్సిల్డ్ చెక్, బ్యాంకు నుండి పొందిన శాంక్షన్ లెటర్ లేదా సెల్ఫ్ ఫండింగ్ అయితే బ్యాంక్ గ్యారంటీ స్టేట్మెంట్. ఒకవేళ మీకు బ్యాంకు లోన్ కాకుండా మీ దగ్గర సొంత డబ్బులతో కూడా ఈ పథకానికి అర్హులుగా ఉండొచ్చు. గొర్రెల పెంపకంలో శిక్షణ పొందిన సర్టిఫికేట్ ఉంటే ప్రాధాన్యత లభిస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, ఫస్ట్ మనం ఎట్లాంటి అప్లికేషన్లో ఎన్ఎల్ఎం ఉద్యమ మిత్ర ఆన్లైన్ ఓపెన్ చేసి లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్ కావాలి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉపయోగించి అకౌంట్ క్రియేట్ చేయాలి. ప్రొఫైల్ పూర్తిగా కంప్లీట్ అయిపోయాక ఎంటర్ప్రెన్యూర్ వివరాలు, ఆధార్ పాన్ నెంబర్ నమోదు చేసి ఓకే. రైతు మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఎన్ఎల్ఎం స్కీమ్లో అప్లికేషన్ ప్రాసెస్ గురించి పూర్తిగా తెలుసుకుంటాను. ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.